ప్లీజ్ సబ్స్క్రైబ్ అక్షరం ఎడ్యుకేషన్స్. మేము చేసేటువంటి లేటెస్ట్ వీడియోస్ని పొందడానికి తప్పకుండా బెల్ ఐకాన్పై ప్రెస్ చేయండి. శృతి సాహిత్యంలో వేదాలు కంప్లీటెడ్ అయిపోయింది. మీ జేబులో వేదాల సమాచారం అయిపోయింది. ఇప్పుడు శృతి సాహిత్యంలో వేదాలలో అంతర్లీనంగా అంతర్భాగాలైన సంహితాలు, బ్రాహ్మణాలు, సంహితాలు, బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు. సంహితాలు, బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు, వీటికి సంబంధించిన సమాచారం చూద్దాం. సంహితాలు అంటే వివిధ రకాల దేవతలను ఎలా ప్రార్థించాలో తెలిపేటటువంటి, వివిధ రకాల దేవతలను ఎలా ప్రార్థించాలో తెలిపేటటువంటి, సేమ్ ఋగ్వేదంలాగా తెలిపేటటువంటి శ్లోకాలు కలిగినది, లేదా వివిధ రకాల దేవతలను ఎలా ప్రార్థించాలో తెలిపేది. అలాగే లేదా భక్తి మార్గం ద్వారా దేవుడిని భక్తి మార్గం ద్వారా పూజిస్తూ మోక్ష సాధన ఎలా పొందాలో తెలిపే వాటిని, దేవుడిని భక్తి ద్వారా పూజిస్తూ ఎలా మోక్ష సాధన పొందాలో తెలిపేది. దేవతలను ఎలా పూజించాలంటే రకరకాల శ్లోకాలతో ప్రార్థించాలి, కీర్తించాలి, శ్లోకించాలి. వాటి ద్వారానే మోక్ష సాధన పొందవచ్చని తెలిపినటువంటి ఆ వేదాలలో అంతర్లీనమే, అంతర్భాగంలో ఒకటే సంహితాలు అని అంటారు. మరి సంహితాలలో ఏమి 4 రకాలు. ఏమిటది? ఋగ్వేద సంహిత, సామవేద సంహిత, యజుర్వేద సంహిత, అధర్వణ వేద సంహిత. ఋగ్వేద సంహిత, యజుర్వేద సంహిత, యజుర్వేద సంహిత, అధర్వవేదన సంహిత, గార్గీ సంహిత లాంటివి చాలా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా సంహితాలకు ఉదాహరణలు. ఇవన్నీ కూడా ఏం తెలిపాయి అంటే దేవతలు ఎలా ప్రార్థించాలో తెలుపుతుంది. అంటే భక్తి మార్గం ద్వారా మోక్షాన్ని, దేవుణ్ణి స్తుతిస్తూ ఎలా పొందాలో చెప్పినాయి. మరి బ్రాహ్మణాలు అంటే ఏమిటి అంటే వేదాలపై చేసిన వ్యాఖ్యానాలను మనం ఏమంటామంటే బ్రాహ్మణాలు అంటాము. వేదాలపై చేసిన వ్యాఖ్యానాలను మనం ఏమంటాము? బ్రాహ్మణాలు అంటాము. వేదాలపై చేసినటువంటి వ్యాఖ్యానాలను ఏమంటాం మనము? బ్రాహ్మణాలు. మరి ఈ బ్రాహ్మణాలు అనేటటువంటివి ఎన్ని రకాలు? ఇందులో ముఖ్యమైనవి ఏమిటి? ప్రతి ఒక్క వేదానికి చెప్పబడిన బ్రాహ్మణం ఏమిటి అనేది చూద్దాం. జనరల్గా బ్రాహ్మణాలు అంటే మీకు ఏం గుర్తు రావాలి? వేదాలపై చేసిన వ్యాఖ్యానాలు. మరి ఇందులో ముఖ్యమైన బ్రాహ్మణాలు ఏమిటి అనేది చూద్దాం. అది చూసే ముందు ఏ వేదానికి ఏ బ్రాహ్మణం ఉందో చూద్దాం. ఋగ్వేదానికి సంబంధించిన దాంట్లో బ్రాహ్మణాల్లో ఎగ్జామ్లు అడిగాడు. ఐతరేయ బ్రాహ్మణం. ఋగ్వేదానికి సంబంధించిన మరో బ్రాహ్మణం కౌశీతకి బ్రాహ్మణం. ఐతరేయ బ్రాహ్మణం, కౌశీతకి బ్రాహ్మణం. ఈ రెండు మనకు ఆల్రెడీ ఎగ్జామ్లో అడిగాడు. ఇందులో మనకి ఈ యొక్క ఫస్ట్ బ్రాహ్మణాలు రాస్తాను, తర్వాత ఒక్కో దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఋగ్వేదం అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ సామవేదానికి సంబంధించిన దాంట్లో చూస్తే ఒకటి జైమినీయ బ్రాహ్మణం, తాండ్య మహాబ్రాహ్మణం, అలాగే చాందోగ్య బ్రాహ్మణం, చాలా ఇంపార్టెంట్. చాందోగ్య బ్రాహ్మణం. అలాగే మనకు షడ్వింశ బ్రాహ్మణం. నేను రాసే ఇందులో అన్నీ కూడా ప్రీవియస్ ఎగ్జామ్ వచ్చినాయే, గ్రూప్ 1 లెవెల్లో వచ్చినట్టు. మీకు అవి చెప్పిన తర్వాత మీకే తెలుస్తుంది. మనకు ఇక్కడ
యజుర్వేదానికి సంబంధించిన చూద్దాం. ఏమిటది? యజుర్వేదానికి సంబంధించిన బ్రాహ్మణాలు. యజుర్వేదానికి సంబంధించిన బ్రాహ్మణాలు ఇక్కడ రాద్దాం. యజుర్వేదం, యజుర్వేదానికి సంబంధించిన బ్రాహ్మణాలు. తైత్తరీయ బ్రాహ్మణం, శతపథ బ్రాహ్మణం. అధర్వణ వేదానికి సంబంధించిన బ్రాహ్మణాలు చూస్తే, అధర్వణ వేదాన్ని బ్రాహ్మణం చూస్తే గోపద బ్రాహ్మణం. అధర్వణ వేదానికి సంబంధించిన చూస్తే గోపద బ్రాహ్మణం. అధర్వణ వేదానికి సంబంధించిన చూస్తే గోపద బ్రాహ్మణం. ఇది మనకు బ్రాహ్మణాలు అన్నప్పుడు బ్రాహ్మణాల్లో వేదాలపై చేసిన వ్యాఖ్యానాలు బ్రాహ్మణాలు అంటారు. మనకు వేదాలు 4 కదా, మన 4 వేదాలు ఋగ్వేదం, సామ్యవేదం, యజుర్వేదం, అధర్వణ వేదానికి సంబంధించిన 4 వేదాలపై చేసిన వ్యాఖ్యానాలుగా చెప్పబడ్డటువంటి ఈ బ్రాహ్మణాలను ఏమిటియో చూద్దాం. అవిలో ఫస్ట్ది ఋగ్వేదానికి సంబంధించింది అతి ముఖ్యమైనవి ఐతరేయ బ్రాహ్మణం, కౌశితకి బ్రాహ్మణం. సామవేదానికి సంబంధించింది జైమినీయ బ్రాహ్మణం, తాండ్య మహాబ్రాహ్మణం, చాందోగ్య బ్రాహ్మణం, షడ్వింశ బ్రాహ్మణం. యజుర్వేదానికి సంబంధించింది తైత్తరీయ బ్రాహ్మణం, శతపథ బ్రాహ్మణం. అధర్వణ వేదానికి సంబంధించింది గోపద బ్రాహ్మణం. ఇప్పుడు చూద్దాం ఏంటిది మనకి ఎగ్జామ్లో అడిగినాయి. ఐతరేయ బ్రాహ్మణం, దీని గురించి చూద్దాం. ఐతరేయ బ్రాహ్మణంలో చెప్పబడ్డది ఏమిటంటే రాజ్యం గురించి, రాజ్యాధికారం గురించి, రాజ్యం గురించి, రాజ్యాధికారం గురించి, రాజ్య స్వరూపం ఎలా ఉండాలో రాజ్యానికి సంబంధించిన ప్రస్తావన మొత్తం కూడా వివరించిన బ్రాహ్మణం ఐతరేయ బ్రాహ్మణం. ఈ ఐతరేయ బ్రాహ్మణంలో ఈ అంశాలతో పాటు మన తెలుగు వారిని కూడా ప్రస్తావించింది. తెలుగువారు అంటే తెలుగు ప్రజల గురించి, తెలుగు పాలకులు అనగా ఆంధ్రుల గురించి వివరించింది. ఆంధ్రుల గురించి అనగా ఆంధ్ర అనే శబ్దం గురించి వివరించింది. ఆంధ్రుల గురించి, ఆంధ్ర అనే శబ్దం గురించి అంటే మన తెలుగు వారి గురించి వివరించినటువంటి బ్రాహ్మణం ఐతరేయ బ్రాహ్మణం. ఆంధ్ర శాతవాహనుల గురించి, ఆంధ్రులు ఎవరో కాదు, శాతవాహనులు ఎవరో కాదు, ఆంధ్రులే శాతవాహనులు అని చెప్పింది. తెలుగువారైన ఆంధ్రుల గురించి ప్రస్తావించింది. రాజ్యం గురించి, రాజ్య ప్రస్తావన గురించి, రాజ్య స్వరూపం గురించి, రాజ్యం యొక్క అధికారం గురించి, ఇలా వీటన్నిటి గురించి వివరించిన అతి ముఖ్యమైన బ్రాహ్మణం ఐతరేయ బ్రాహ్మణం. చాలా జాగ్రత్త చూడాలి. అలాగే ఇక్కడ కౌశితకి బ్రాహ్మణం అని ఉంది. మరి ఈ కౌశితకి బ్రాహ్మణం అంటే ఇది ఏం వివరించింది అయ్యా అంటే ఋతువుల గురించి వివరించింది. మోస్ట్ మనకు ఇంపార్టెంట్ ఋతువులు ఎన్ని? 6 ఋతువులు. వసంత ఋతువు అంటాము, శరత్ ఋతువు అంటాము, హేమంత ఋతువు అంటాము, గ్రీష్మ ఋతువు అంటాము, శిశిర ఋతువు అంటాము, శరత్కాల ఋతువు అంటాము. ఇవన్నీ కూడా ఋతువులు. 6 ఋతువుల గురించి వివరించినటువంటి మొట్టమొదటి బ్రాహ్మణం ఏమిటంటే కౌశితకి బ్రాహ్మణం. ఏ వేదానికి అంటే ఋగ్వేదానికి. ఇది ఋగ్వేదానికి సంబంధించిన బ్రాహ్మణాలు. ఇప్పుడు మనకు కావాల్సింది సామవేదానికి సంబంధించిన బ్రాహ్మణాలు. అవి ఏం చెప్పాయో చూద్దాం మిత్రులారా. ఏంటిది? సామవేదానికి సంబంధించిన బ్రాహ్మణాలు. ఫస్ట్ చూద్దాం జైమినీయ బ్రాహ్మణం. జైమినీయ బ్రాహ్మణం ఏ వివరించిందయ్యా అంటే ఇతిహాసాల గురించి వివరించిందయ్యా. ఇతిహాసాలు. ఇతిహాసం అంటే ఇలా జరిగింది, ఇది జరిగింది, ఇలా జరిగింది అంటూ వివరించేటటువంటివి. ఆ సారాంశాలు ఆనాడు జరిగిన సంఘటనల సమూహాన్ని మన కళ్ళ ముందల ఇది జరిగింది, ఇలా జరిగింది, అలా జరిగింది అన్నీ టోటల్గా కళ్ళకు కట్టినట్లుగా వివరించే వాటిని ఇతిహాసాలు అంటారు. ప్రతి దేశానికి ఒక ఇతిహాసం ఉంటుంది. మన భారతదేశానికి 2 ఇతిహాసాలు. ఒకటి రామాయణం,
రెండు మహాభారతం. అటువంటి రామాయణ మహాభారతం అనే రెండు ఇతిహాసాలను వివరించినటువంటి బ్రాహ్మణం ఏమిటయ్యా? జైమినీయ బ్రాహ్మణం. ఏంటి అది? జైమినీయ బ్రాహ్మణం. చాలా 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 ఇక్కడ ఇంపార్టెంట్గా చెప్పడం అనేది జరిగింది. అలాగే తాండ్య మహాబ్రాహ్మణం. తాండ్య మహాబ్రాహ్మణం గ్రూప్ 2లో అడిగిన క్వశ్చన్. వృత్యస్తోమ యజ్ఞం గురించి, వృత్యస్తోమ యజ్ఞం గురించి, వృత్యస్తోమ యజ్ఞం గురించి వివరించింది. వృత్యస్తోమ యజ్ఞం గురించి వివరించింది ఏమిటయ్యా అంటే తాండ్య మహాబ్రాహ్మణం. బ్రాహ్మణాలలో అతి పురాతనమైన ప్రాచీనమైనదిగా దీన్ని చెప్తారు. బ్రాహ్మణాలలో అతి ప్రాచీనమైన లేదా అతి పురాతనమైన బ్రాహ్మణం ఏమిటంటే తాండ్య మహాబ్రాహ్మణం అంటాం. ఏ బ్రాహ్మణం అంటాం? తాండ్య మహాబ్రాహ్మణం అంటాం. అత్యంత ప్రాచీనమైనది, పురాతనమైనది ఏమిటంటే తాండ్య మహాబ్రాహ్మణం. ఇది ఏం వివరించిందయ్యా అంటే వృత్యస్తోమ యజ్ఞం గురించి. ఏం వివరించిందయ్యా అంటే వృత్యస్తోమ యజ్ఞం గురించి వివరించిన బ్రాహ్మణం తాండ్య మహాబ్రాహ్మణం. ఏ బ్రాహ్మణం అది? తాండ్య మహాబ్రాహ్మణం. ఈ తాండ్య మహాబ్రాహ్మణం ఏ యజ్ఞం గురించి వివరించింది? వృత్యస్తోమ యజ్ఞం. అంటే జాగ్రత్తగా చూడండి, అనార్యులు అంటే ఆర్యులు కానటువంటి అనార్యులను ఆర్య జాతిలో కలుపుకోవడానికి ఈ యజ్ఞాన్ని చేస్తారు. రెండోది, రాజు పరిపాలన సవ్యంగా లేకుండా దుష్ట పరిపాలనగా ఉన్నప్పుడు ఆ రాజు నాశనం కావాలి, ఆ రాజు సింహాసనం వాడు కోల్పోవాలి అంటూ రాజు యొక్క నాశనాన్ని కోరుతూ ప్రజలు చేసే యజ్ఞం. అంటే రెండు కారణాలు ఇది చేస్తారు. ఆర్యులు కానటువంటి అనార్యులను ఆర్యజాతిలో కలుపుకోవడానికి చేసే యజ్ఞం వృత్యస్తోమ. దుష్ట పరిపాలన చేస్తున్న రాజు నాశనాన్ని కోరుకొని ప్రజలు చేసే యజ్ఞమే వృత్యస్తోమ యజ్ఞం. ఈ తాండ్య మహాబ్రాహ్మణం అనేది అతి ప్రాచీనమైనది, పురాతనమైనది. మరి చాందోగ్య బ్రాహ్మణం అంటే ఏమిటి? ఇక్కడ జాగ్రత్తగా మనం చూడాలి. ఇక్కడ ఏమిటి? చాందోగ్య బ్రాహ్మణంలో మనకు ఏం వివరించాయి అనేది ఇక్కడ అత్యంత ముఖ్యంగా మీరు ఇక్కడ నేర్చుకోవాల్సినటువంటిది. మనం ఏమంటాం జనరల్గా? మాతృదేవో భవ, మాతృదేవో భవ, అలాగే పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. అతిథి కూడా మనకు దైవం లాంటి వాడు. తల్లి తండ్రి గురువుతో పాటు అతిథి కూడా, చుట్టం కూడా మనకి దైవం లాంటి వాడు. అతని పట్ల మర్యాదగా నడుచుకోవాలి, అతను ఏది అడిగినా కాదనకుండా ఇవ్వాలి, అతని ఆశీస్సులు పొందాలి, అతన్ని సంతోషపరచాలి అన్నట్లుగా ఈ 4 అంశాల ప్రాధాన్యతను వివరించిన మొట్టమొదటి బ్రాహ్మణం ఏమిటంటే చాందోగ్య బ్రాహ్మణం. ఏంటిది? చాందోగ్య బ్రాహ్మణం. మరి షడ్వింశ బ్రాహ్మణం అంటే వివిధ రకాల శకునాల గురించి వివరిస్తుంది ఈ బ్రాహ్మణం. శకునాలు, మనం పిల్లి ఎదురొస్తే పని మనం ఆపేసి మళ్ళీ కొద్దిసేపు ఇంట్లో వెళ్ళి కూర్చుంటాం, లేకపోతే ఆ రోజు ప్రయాణం బంద్. ఎవరైనా తుమ్మితే కూర్చొని మళ్ళీ మనం స్టార్ట్ చేస్తాం. శకునం బల్లి మీద పడితే, ఎక్కడ పడితే ఏ విధంగా జరుగుతుంది, ఇలాంటివి కూడా కొన్ని శకునాలు ఉంటాయి. ఆ శకునాల గురించి క్లియర్గా వివరించినటువంటి బ్రాహ్మణం ఏంటిదంటే శకునాలు అంటాం. సో ఇక్కడ మనకు క్లియర్గా మేము కళ్ళ ముందలు ఉంచాను సామవేదానికి సంబంధించిన బ్రాహ్మణాలు. ఎగ్జామ్లో అడిగాడు. జైమినీయ బ్రాహ్మణం, తాండ్య మహాబ్రాహ్మణం, చాందోగ్య బ్రాహ్మణం, షడ్వింశ బ్రాహ్మణం. మరి ఇక్కడ తైత్తరీయ బ్రాహ్మణం ఉంది. తైత్తరీయ బ్రాహ్మణం అంటే ఏమీ లేదండి, తల్లిదండ్రులను పెద్దలను గురువులను పూజించాలి, గౌరవించాలి. తల్లిదండ్రులను పెద్దలను గురువులను పూజించాలి, గౌరవించాలి, వారిని బాధ పెట్టకూడదు, వారి పట్ల వినమ్రతంగా నడుచుకోవాలి, మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలి అన్న విషయాలను మనకు క్లియర్గా వివరించింది ఈ తైత్తరీయ బ్రాహ్మణం. ఏ బ్రాహ్మణం? తైత్తరీయ బ్రాహ్మణం. శతపథ బ్రాహ్మణం అన్నాడు. ఈ శతపథ బ్రాహ్మణంలో ఏం వివరించారు అయ్యా అంటే మనకు వడ్డీ వ్యాపారం గురించి, ఆ రోజుల్లో జరిగే వడ్డీ వ్యాపారం గురించి, అలాగే ఉపనయనం అనేటువంటి సంస్కారం గురించి,
అలాగే మనకు వ్యవసాయ కార్యకలాపాల గురించి వడ్డీ వ్యాపారం గురించి, ఉపనయనం అనే సంస్కారం గురించి, అలాగే మనకిక్కడ తూర్పు పశ్చిమ సముద్రాల గురించి, అలాగే మృత్యువు గురించి, అలాగే మహాప్రలయం గురించి వివరించినటువంటి ఈ యొక్క బ్రాహ్మణం ఏంటిదంటే శతపథ బ్రాహ్మణం. గ్రూప్ 2 ఎస్ఐలో 3-4 సార్లు ఈ యొక్క శతపథ బ్రాహ్మణం నుంచి క్వశ్చన్ అనేది ఇండియన్ హిస్టరీలో రిపీట్ కావడం జరిగింది. మీరు ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. అది ఏం క్వశ్చన్లు అడిగాడు? మృత్యువు గురించి అడిగాడు, తూర్పు పశ్చిమ సముద్రాల గురించి అడిగాడు, వడ్డీ వ్యాపారం ఉపనయనం లెక్క లేదన్నట్టు. అవి చూడు, ఆ రోజుల్లో జరిగే వడ్డీ వ్యాపారం గురించి, ఆ రోజుల్లో జరిగే ఉపనయన సంస్కారం గురించి, అలాగే ఉపనయనం అంటే ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాలి. ఉపనయనం ఏంటి సార్ అంటారు. వడ్డీ వ్యాపారం తెలుసు మీకు. ఉపనయనం అంటే ఒక విద్య ఆరంభ ప్రక్రియ. మనకి ఎన్ని వర్ణాలు చెప్పండి ఒకసారి, ఎన్ని వర్ణాలు? మిమ్మల్ని అడుగుతున్నా, చెప్పండి. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. వెరీ గుడ్. మళ్ళీ ఈ 4 వర్ణాలలో తక్కువ వారెవరని చెప్పాను? నీచ జాతికి చెందిన వాళ్ళని ఋగ్వేదం ఎవరిని పేర్కొన్నది? ఖాళీ అడుగు బాగాన ఆవిర్భవించిన శూద్రులని. అవునా? అంటే దీన్ని బట్టి శూద్రులు అతి తక్కువ వారు, మాతో వాళ్ళు సమానం కాదు కాబట్టి వాళ్ళు విద్యను అభ్యసించడానికి అర్హత లేదని పక్కకు పెట్టారు. అంటే ఇక్కడ విద్యను అభ్యసించే ప్రక్రియ ఏ పేరుతో పిలువబడింది? ఉపనయన సంస్కారం. విద్యను ప్రారంభించే ప్రక్రియ ఏ పేరుతో పిలువబడ్డది? ఉపనయనం. ఎక్కువ జాతి వారైన బ్రాహ్మణులు, క్షత్రియులు, వారితో పాటు వైశ్యులకు మాత్రమే విద్య యొక్క ఆరంభ ప్రక్రియ అంటే ఉపనయన సంస్కారం చదువుకోవడానికి అర్హులుగా చెప్పింది. శూద్రులు చదువుకోవడానికి వీలు లేదు. మరి అటువంటి ఉపనయన సంస్కారం కూడా 3 వర్ణాలలో శూద్రులకు లేదు కదా అసలు. మరి అర్హత ఉన్న ఈ 3 వర్ణాలలో కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క సంవత్సరాలలో అంటే ఒక్కొక్క స్టేజ్లో వీళ్ళు విద్యను అభ్యసించాలని చెప్పడం జరిగింది. ఎలా చూడండి, ఇక్కడ చూస్తే మీరు బ్రాహ్మణుల్లో 8 సంవత్సరాలు, క్షత్రియుల్లో 10 సంవత్సరాలు, వైశ్యుల్లో 12 సంవత్సరాలు. బ్రాహ్మణుల్లో 8 సంవత్సరాలకు వాళ్ళ విద్యారంభ ప్రక్రియ ప్రారంభమవుతుంది. క్షత్రియులకు 10 సంవత్సరాలకు వాళ్ళ విద్యారంభ ప్రక్రియ ప్రారంభమవుతుంది. 12 సంవత్సరాలకు వాళ్ళ విద్యారంభ ప్రక్రియ ప్రారంభమవుతుంది. అంటే ఉపనయన సంస్కారం, ఉపనయనం అనేది బ్రాహ్మణుల్లో 8 సంవత్సరాలకు, అలాగే క్షత్రియులకు 10 సంవత్సరాలకు, అలాగే 12 సంవత్సరాలకు ఎవరికయ్యా అంటే వైశ్యులకు, 12 సంవత్సరాలకు ఎవరికయ్యా అంటే వైశ్యులకు ప్రారంభం కావడం అనేది జరుగుతుంది. వైశ్యులకు ప్రారంభం అంటే ఇక్కడ ఈ 3 గుర్తుంచుకోవాలి. ఉపనయనం అనేటటువంటి ఒక విద్యా ప్రక్రియ బ్రాహ్మణులకు 8 సంవత్సరాలకు, క్షత్రియులకు 10 సంవత్సరాలకు, అలాగే మనకు వైశ్యులకు 12 సంవత్సరాలకు ప్రారంభం కావడం అనేది జరుగుతుంది. ఇక్కడ పూర్తి స్థాయిలో అటువంటి ఉపనయనం గురించి, అటువంటి వడ్డీ వ్యాపారం గురించి, నాగలితో పొలాన్ని దున్నేటప్పుడు పాటించవలసిన ఆచార వ్యవహారాలు, వీటి యొక్క వ్యవసాయ కార్యకలాపాల గురించి, తూర్పు పశ్చిమ సముద్రాలు అంటే మీరు ఒకసారి ఇక్కడ చూస్తే తూర్పున బంగాళాఖాతం, పశ్చిమాన అరేబియా మహాసముద్రం, పశ్చిమాన అరేబియా మహాసముద్రం. ఈ 2 తూర్పు పశ్చిమ సముద్రాల మధ్య ఉన్నటువంటి వింధ్యా పర్వతాల గురించి, తూర్పు పశ్చిమ సముద్రాల మధ్య ఉన్న వింధ్యా పర్వతాల గురించి కూడా ఈ యొక్క మనకు శతపథ బ్రాహ్మణం అనేది మనకు క్లియర్గా వివరించడం అనేది జరిగింది. అలాగే మృత్యువుకు అధిపతి యమధర్మరాజు గురించి క్లియర్గా వివరించింది, మరణం గురించి అన్నట్లు. అలాగే ప్రళయాలు ఎన్ని రకాలు, జలప్రళయం, భూప్రళయం లాంటివి ఉంటాయి. సో ఇటువంటి ప్రళయాల గురించి, భూప్రళయం, జలప్రళయాలు వాళ్ళు ఎలా వస్తాయి,
వాటి వల్ల ఏంటిది తీవ్రమైన నష్టం ఏమిటిది అనేటటువంటి వీటన్నిటి గురించి కూడా మనకు శతపథ బ్రాహ్మణం అనేది ఇక్కడ క్లియర్గా వివరించడం అనేది జరిగింది మిత్రులారా. మనకి ఇక్కడ అత్యంత ముఖ్యం దాంట్లో బ్రాహ్మణాల్లో మనకు ముఖ్యమైనదిగా శతపథ బ్రాహ్మణం పేర్కొంటారు. బ్రాహ్మణాల్లో ముఖ్యమైనది శతపథ బ్రాహ్మణం పేర్కొంటాం. బ్రాహ్మణాలలో బ్రాహ్మణాల్లో అత్యంత పురాతనమైనది తాండ్య మహాబ్రాహ్మణం. ఒకసారి ఇక్కడ చూస్తే బ్రాహ్మణాలలో ప్రాచీనమైనది అన్నప్పుడు తాండ్య మహాబ్రాహ్మణం. బ్రాహ్మణాలలో మనకు బ్రాహ్మణాలలో ముఖ్యమైనది అంటే శతపథ బ్రాహ్మణం. బ్రాహ్మణాలలో చిన్నది అంటే కౌశితకి బ్రాహ్మణం. బ్రాహ్మణాల్లో చిన్నది కౌశితకి. బ్రాహ్మణాల్లో ప్రాచీనమైనది తాండ్య మహాబ్రాహ్మణం. బ్రాహ్మణాల్లో ముఖ్యమైనది శతపథ బ్రాహ్మణం. బ్రాహ్మణాలలో పెద్దది ఇప్పుడు మనం చూడబోయే గోపద బ్రాహ్మణం. ఏంటిది అది? గోపద బ్రాహ్మణం. మనకు లాస్ట్ మిగిలింది అదే. సో ఈ యొక్క బ్రాహ్మణాలలో గోపద బ్రాహ్మణం యొక్క ప్రాధాన్యత ఏమిటయ్యా అంటే అథర్వవేదానికి సంబంధించింది గోపద బ్రాహ్మణం ఒక్కటే. గోపద బ్రాహ్మణం ప్రాధాన్యత ఏమిటంటే బ్రాహ్మణాలలోకెల్లా పెద్దదైనది. బ్రాహ్మణాలన్నింటిలో పెద్దది ఏమిటంటే గోపద బ్రాహ్మణం. బ్రాహ్మణాలన్నిటిలో పెద్దది గోపద బ్రాహ్మణం. బ్రాహ్మణాలన్నిటిలో చిన్నది కౌశితకి బ్రాహ్మణం. బ్రాహ్మణాలన్నిటిలో ప్రాచీనమైనది తాండ్య మహాబ్రాహ్మణం. బ్రాహ్మణాలన్నిటిలో ముఖ్యమైనది శతపథ బ్రాహ్మణం. ఇది ఫాలో కాండి. సో ఈ అథర్వణ వేదంలో ఈ గోపద బ్రాహ్మణం ఏం చెప్పిందంటే ఈ టోటల్గా అథర్వణ వేదానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వివరించడంతో పాటు ఈ యొక్క నరకం ఎక్కడ ఉంటుంది, నరక లోకానికి అధిపతి ఎవరు, అక్కడ విధించేటటువంటి శిక్షలు ఏమిటి అంటే బ్రాహ్మణాల్లో పెద్దదైనటువంటి అథర్వణ వేదం ఏం వివరించింది? అథర్వణ వేదం అథర్వణ వేదాన్ని గురించి పూర్తిగా వివరించింది. దాంతోపాటు నరకం ఎక్కడ ఉంటుంది, దానికి అధిపతి ఎవరు, యమధర్మరాజు, అక్కడ విధించే శిక్షలు ఏమిటి, అవి ఏ విధంగా ఉంటాయి, వాటికి సంబంధించిన సమాచారాన్ని ఈ యొక్క అథర్వణ వేదానికి గురించి వివరించిన అథర్వణ వేదంలో అనుబంధమైన అథర్వణ వేదానికి సంబంధమైన అథర్వణ వేదంపై చేసే వ్యాఖ్యానమైన గోపద బ్రాహ్మణం అనేది వివరించడం అనేది జరిగింది. ఇక్కడ మనకు క్లియర్గా మీరు దీన్ని గుర్తుంచుకోవాలి. ఇక్కడ అత్యంత ఇంపార్టెంట్ ఏంటంటే ఈ బ్రాహ్మణాలు మీ కళ్ళ ముందల ఇప్పుడు సంహితాలు అయిపోయినాయి, బ్రాహ్మణాలు అయిపోయినాయి. మనకు అత్యంత కీలకంగా ఇప్పుడు అరణ్యకాలు, ఉపనిషత్తులు చెప్పుకుంటే శృతి సాహిత్యం కంప్లీట్. దెన్ వి గో టు స్మృతి సాహిత్యం. అప్పుడు స్మృతి సాహిత్యం వెళ్తాం. ఇంకా మనకు ఈ రెండు చెప్పుకుంటే శృతి కంప్లీట్ అవుతుంది.